నహార్, పెద్ద దెబ్బలేవి తగలలేదు కదా? అవును చిన్నమ్మ, డాక్టర్ గారు అన్ని టెస్టులు చేశారు. కళ్ళకి చిన్న దెబ్బ తగిలింది అంతే. ఆయనకు కొంచెం రెస్ట్ అవసరం. అయినా కంగారు పడాల్సిన పని లేదు. రతన్ బాబు బాగున్నావా? ఆయనమ్మా రండి. అన్నా, నాన్నకేమైంది? తలకి దెబ్బ ఎలా తగిలింది? బాబు ఏమైంది? పెద్ద దెబ్బేమీ తగలలేదు కదా? లేదమ్మా, ఏమీ లేదా. అది కొందరు కుండాలు తిరిగారు డబ్బులు తోచుకోవాలనే ప్లాన్తో. వాళ్ళతో ఒక రోజరికి ఇలా అయింది. ఆయనమ్మా డాక్టర్ నాన్నకు మందులు ఇచ్చారు. ఆయనకు కేవలం రెస్ట్ అవసరం అని చెప్పారు. ఆయనకి ఏం కాదు, మీ చింతించకండి. మరేం చేయాలి? ఈ ఇల్లు ఎంతో కోల్పోయింది. అందుకే మనసులో భయం ఇల్లు కట్టుకుంది. నాన్నని తన గదికి తీసుకెళ్తాను. ఆయనకు రెస్ట్ అవసరం. పదండి నాన్న. జాగ్రత్తగా. ఒక్క నిమిషం. చెప్పండి చిన్నమ్మ. నహార్ బాబు, ఈ జుంకాలు ఎవరివి? చిన్నమ్మ, ముందు నాన్నని గదికి తీసుకెళ్తాను, తర్వాత మాట్లాడదాం. సరే బాబు, తీసుకువెళ్ళు. పదండి నాన్న. నిన్న అమ్మాయి రుమాలు దొరికింది, ఇవాళ ఈ జుంక. ఇవి రెండు ఒకే అమ్మాయివా లేక వేర్వేరా? అంతగా ఏం ఆలోచిస్తున్నావు? ఒక జుంకానే కదా. అత్తయ్య గారు, ఒక్క జుంకాతోనే కథ మొదలైంది. మేము తెలుసుకోవాల్సిందే, అసలు ఈ జుంకా ఎవరిది? ఎక్కడ పడిపోయి ఉంటుంది? బహుశా నేను ఆ అంకుల్కి సహాయం చేస్తున్నప్పుడు నా జుంక అక్కడే పడిపోయి ఉంటుంది. వదలండి తన్ని, వదలండి, వదలండి. దేవుడా, వీళ్ళు ఈ అంకుల్ని కొడుతున్నారు. ఏం చేయాలి? ఎలా కాపాడాలి? అంకుల్ మీరు బాగున్నారు కదా? అరే, మీకు దెబ్బ తగిలింది. నేను ఇప్పుడే మీ ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తాను. సార్ మీ నాన్న మీద కుండాలు తాడు చేశారు. ఏంటి? ఎక్కడా? మీరు త్వరగా మెయిన్ చౌక్ దగ్గరికి వచ్చేయండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. నేను మీకోసం ఇప్పుడే నీళ్ళు తీసుకొస్తాను. దయచేసి ఈయనను చూసుకోండి. కానీ ఏదేమైనా దేవుడా, నువ్వు ఆ అంకుల్ని రక్షించు. ఆయన ఎక్కడున్నా ఆయన క్షేమంగా ఉంచు. ఐ హోప్ వాళ్ళ అబ్బాయి కూడా టైంకి చేరుకుని ఉంటాడు.
ఆ అమ్మాయి లేకపోయి ఉంటే నాన్నకు ఏమైపోయేదో. మీరు గాడ్, మీరు బాగున్నారా? బాబు అది ఆ అమ్మాయి తనే నాన్న. నన్ను కాపాడింది. నానా, అమ్మాయిని తర్వాత కలవచ్చు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం చాలా ముఖ్యం. ప్లీజ్ ఒక నిమిషం. నువ్వు ఎవరైనా సరే, థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై ఫాదర్. పెద్ద బావగారి కోటికి తగులుకుని దొరికింది ఈ జుంక. అత్తయ్య గారు, మీరు చెప్పారు కదా మున్పు కూడా కథ ఇలాగే మొదలైందని. ఇప్పుడు కూడా కథ ఇలాగే మొదలయ్యి చేజారిపోతుందని భయం. జోమిల్ గారు, ఇంతవరకు నా జుంకా ఎప్పుడు మీ కోటుకి తగులుకోలేదు. మరి ఇది అన్నయ్య కోటికి ఎలా తగులుకుంది? ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్ వ్యవహారం కాదు కదా. సమర్, నీ పెద్దన్నయ్య గురించి మాట్లాడుతున్నావు, ఆలోచించి మాట్లాడు. అమ్మా, సమరేమీ తప్పుగా అనలేదు కదా. ఎవరికి తెలుసు, అన్నయ్య జీవితంలోకి నిజంగానే ఏదైనా అమ్మాయి వచ్చిందేమో. అవ్ని, నహార్ బాబు వాళ్ళు సరదా కంటున్నారు. చిన్నమ్మ, మీకు తెలుసు కదా నాకు ఇలాంటి జోకులు నచ్చవు అని. అవును బాబు, ఇంకో పరకు రా, వచ్చి కూర్చో రా. నహార్ బాబు, ఇదిగో నీళ్ళు. చూడు నహార్, వీళ్ళ మాటలు వదిలే. మాకు నీ గురించి చింత ఉంది. ఆ జుంకా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. చిన్నమ్మ, నాన్న ప్రాణాలను, డబ్బును ఒక అమ్మాయి కాపాడింది. బహుశా ఆ అమ్మాయిదే అయి ఉండొచ్చు. పొరపాటున కోటుకు తగులుకుని ఉండొచ్చు. ఎవరా అమ్మాయి బాబు? తెలియదు చిన్నమ్మ, నేను ఆమె ముఖం చూడలేదు. నాన్న పరిస్థితి బాగాలేక నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఆమె పేరు, ఊరు ఏది తెలీదు. కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పలేరు. ఆ అమ్మాయి కూడా ఈ జుంకా కోసం కంగారు పడుతూ ఉండొచ్చు. బాబు, మనం మాత్రం ఏం చేయగలం? దేవుడు ఆమెను చల్లగా చూడాలి. ఇక్కడ నుండి మనం ఆ దీవెనలే ఇవ్వగలం. అయినా అన్నయ్య, అమ్మాయి పేరు కనుక్కోవడం అంత కష్టమైన పనేమీ కాదు. ఆ మాట నిజమే. కాలం మారినా కథలు మాత్రం అవే ఉంటాయి. అంటే అంటే అది ఎన్నో ఏళ్ల నాటి కథ. ఒక యువరాణి చెప్పు ఉండిపోతే ఆ యువరాజు ఎలాగోలా కష్టపడి ఆమెను వెతికాడు. పైగా ఇప్పుడు సోషల్ మీడియా కాలం కదా, చిటికీలో పనే పోతుంది గాయస్. అవును, ఇదే కరెక్ట్. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ చేద్దాం. అప్పుడు ఆ అమ్మాయికి జుంకా చేరుతుంది, నీ థ్యాంక్ యూ కూడా చేరుతుంది. ఎందుకు ఈ గొడవల్లో పడతారు? ఈ మాటలు వదిలేయండి. అయినా ఈ జుంక విలువైనదిగా అనిపించటం లేదు. డబ్బు పరంగా విలువ లేకపోవచ్చు,
జ్ఞాపకాల పరంగా విలువైనది. ఈ కాలం అమ్మాయిలు ఇలాంటి పాతకాలపు జుంకాలు ఎక్కడ వేసుకుంటారు? అవని పదండి వీడియో తీద్దాం. సరే పదండి రా సమర్. దీన్ని గుర్తుపట్టారా? ఈ వీడియో ఆ అమ్మాయి థ్యాంక్ యూ చెప్పాలని చేస్తున్నాను. ఇవాళ మెయిన్ చౌక్ దగ్గర రౌడీలతో పోరాడి మా నాన్నని కాపాడింది, ఇంకా డబ్బు కూడా కాపాడింది. నేను మీ ముఖం చూడలేకపోయాను. మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. మీ ఒక గుర్తు నా దగ్గరే ఉండిపోయింది. ఈ వీడియో కింద ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది. ప్లీజ్ నన్ను కాంటాక్ట్ చేసి మీ వస్తువును వెనక్కి తీసుకోవచ్చు. చూడండి అయ్యా, ఈ వీడియో ఎలా వైరల్ అవుతుందో చూడు. ఆ అమ్మాయి తనే నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. చిన్నమ్మ, మీ గదిలో మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంచాను. నిజమా? థ్యాంక్ యూ సో మచ్ బాబు. నా గురించి ఇంతగా ఆలోచించేది నువ్వు ఒక్కరివే, నా ముద్దుల కొడుకు. ఐ హోప్ మీకు ఈ గిఫ్ట్ నచ్చుతుందని. ఈ పెయింటింగ్ ఆమెకు నచ్చాలి. గుడ్డివాడే అయి ఉండాలి నీ పెయింటింగ్ నచ్చకపోవడానికి. జూహి, ఏం చేస్తున్నావు? అరే నువ్వు ఇంత ప్రేమతో పెయింటింగ్ వేసావు కదా, అందుకే హార్ట్ నతికిస్తున్నాను. పిచ్చి వేషాలు వేయకు, ఇవి క్లయింట్స్ పెయింటింగ్, వాళ్ళు ఏమనుకుంటారు? అరే చెల్లెమ్మా, నువ్వు రాయల్ ఫ్యామిలీలోకి వెళ్తున్నావు, అర్థమవుతుందా? ఆలోచించు, అక్కడ ఎవరైనా ప్రిన్స్ చార్మింగ్ మనసు నీ అందమైన మనసు మీద, ఐ మీన్ నీ మనసు పారేసుకుంటే అప్పుడు నువ్వు నానమ్మ చేతిలో తన్నులు తింకా, నన్ను కూడా కొట్టిస్తావు. రూహి అమ్మ, వెళ్దామా? సరే పెద్ద నాన్నగారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పెయింటింగ్ కోసం కాదు, ప్రిన్స్ చార్మింగ్ కోసం. అవునవును, రండి, మెహార్ గారిని పిలుస్తాను. ఒకప్పుడు మేము ఇలాంటి ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఆగండి.
ఇద్దరు ఒకరికొకరు ముందే తెలుసా? హా పెద్ద నాన్నగారు, ఈయనే నాకు సహాయం చేశారు. రండి. ఈ పెయింటింగ్ నువ్వే వేసావా? అవును సార్, చాలా అందమైన పెయింటింగ్స్ వేస్తుంటాను. పూర్తి కష్టం, శ్రద్ధగా, ప్రేమతో. అందుకే నేనంట తన చేతుల్లో మ్యాజిక్ ఉందని. మీరే చూస్తే ఆశ్చర్యపోతారు. ఇది మీ పెయింటింగ్స్లో ఒకటి చూశాను. కొంచెం ఇది చూద్దాం. ఏవైనా చేంజెస్ చేయాలంటే చెప్పండి. ప్రతీక్ నాన్నగారు చెప్పింది అక్షరాలా నిజం. నువ్వు రుచిత ప్రతిరూపానివే. తను దేనికి పనికిరాదు, నువ్వు దేనికి పనికిరావు. అమ్మ కూతురు ఇద్దరికి పనులు చెడగొట్టడమే వచ్చు, పాడు చేయడం. కానీ నానమ్మ, ఇందులో నా తప్పేముంది? అవును నాయనమ్మ, ఎవడో పిచ్చోడు పెయింటింగ్ పగల కొడితే రూహి తప్పేముంది? అరే ఇదే ఏదో ఒకటి చేసి ఉంటుంది. ఇది చెత్త పెయింటింగ్ వేసి ఉంటుంది. ఆ మనిషికి నచ్చి ఉండదు. ఇలా కూడా జరిగి ఉండొచ్చు. దీని దురదృష్టపు ముఖం నచ్చక అతను పెయింటింగ్ ను విసిరి కొట్టి ఉండొచ్చు. 4 డబ్బులు వచ్చేవి ఇంటికి, అవి కూడా రావు. ఫ్రీగా అన్నం తింటున్నప్పుడు అర్థం కాదా ఎక్కడి నుండి వస్తున్నాయని? ఈ తిండికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని? 2 పైసలు సంపాదించే ధైర్యం లేదు ఈ దౌర్భాగ్యురాలికి. అమ్మా, మీరు శాంతించండి. నేను అక్కడే ఉన్నాను కదా, అంతా చూశాను. రూహి తప్పేమీ లేదు. అంత పెద్ద బిజినెస్ గ్రూపు గోయింకా కంపెనీ, దాని యజమాని నహార్ గోయింకా. పెయింటింగ్ నచ్చకపోతే చెప్పొచ్చు కదా, పగలగొట్టాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద కాంట్రాక్ట్ దొరుకుతుందని అనుకున్నాను, కానీ ఏమో అమ్మా, ఇప్పుడు ఏమవుతుందో. ఏదేమైనా ఇందులో రూహి తప్పు ఏమీ లేదు. మీరు దీని గురించి గొడవ చేయటం ఆపండి ప్లీజ్. రూహి, నువ్వు నా వెనుకరా. రా. ముందు జుంకా పోగొట్టింది, ఇప్పుడు ఈ నష్టం చేసింది. ఈ అమ్మాయి నా ప్రాణాలు తీస్తుంది. అచ్చం రుచిత ప్రతిరూపం, దౌర్భాగ్యురాలు. నానమ్మ శాంతించండి, ఇదిగోండి నీళ్లు తాగండి. ఒక పంచేయి, ఈ నీళ్లు తీసుకొచ్చి నా నెత్తిని పోయి, అప్పుడైనా నా మనసు చల్లబడుతుంది.
మమ్మీ ఆ మంచి మనిషి నాకు అంత సహాయం చేశారు, నా ప్రాణాలు కాపాడారు. ఏమో తెలీదు, వారిలో ఏ బాధను తట్టి లేపాను. దానివల్ల ఆయన ఒక్కరే కాదు, ఆయన కుటుంబం మొత్తం టెన్షన్లో పడింది. తెలియక చేసినా సరే. కానీ నా వల్ల ఏదో పెద్ద తప్పే జరిగింది మమ్మీ. కానీ మీరే అంటారు కదా, ఒకవేళ పొరపాటున ఎవరికైనా బాధ కలిగిస్తే సాయశక్తిలా ప్రయత్నించే ఆ తప్పును సరిదిద్ది వారి ముఖంలో చిరునవ్వు నింపడానికి ఎప్పుడు నేను అదే చేస్తాను. నేను నా తప్పును సరిదిద్దుకుంటాను. నేను ఇంకో పెయింటింగ్ వేస్తాను.